హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జోస్టిప్. నా పేరు సురేష్. బాగున్నారు కదా? హలో ఫ్రెండ్స్, నా పేరు సురేష్. వెల్కమ్ టు జోస్టిప్. నాగార్జున సాగర్ వీడియోకి స్వాగతం, సుస్వాగతం. ఈ వీడియోని మీరు ఫస్ట్ టైం చూస్తున్నారా? ఇప్పుడు ఒక లైక్ చేయండి, వీడియో అంతా చూడండి. వీడియో చూసిన తర్వాత కంటెంట్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్ట్. కీప్ కంటిన్యూ ద వీడియో. రూమ్ చెక్అవుట్ చేసేస్తున్నానండి. లెట్స్ స్టార్ట్ ద డే 2 విత్ ఎనర్జీ. అండి, చెప్పాను కదండి, మా హోటల్ పక్కనే టిఫిన్ సెంటర్ ఉందని చెప్పి ఇక్కడ పూరి తినడానికి వచ్చాను. ఇక్కడ టిఫిన్ చేయడానికి వచ్చాను. ఓన్లీ పూరి ఒకటి రెడీగా ఉందంట, టిఫిన్ ఇంకా రెడీ లేదంట. సరే, మార్నింగ్ ఏదైనా తినేసి వెళ్ళిపోతే బెటర్. మన బయట ఎలా ఉంటుందో తెలియదు కదా. వేడి వేడి పూరి, చాలా బాగుంది పూరి. తర్వాత అక్కడి నుంచి బయలుదేరి బస్ తీసుకొని వాటర్ ఫాల్ చూడడానికి వెళ్ళానండి. మీరు చూస్తున్న బ్రిడ్జ్ ఏదైతే ఉందో అది 2 రాష్ట్రాల మధ్యలో ఉంటుంది. అవతల వైపు ఉన్నదేమో ఆంధ్రప్రదేశ్, యువతల వైపు ఉన్నదేమో తెలంగాణ. ఆ బ్రిడ్జి పైనుంచి నాగార్జున సాగర్ డ్యామ్ వ్యూ మీరు చూస్తున్నారండి. ఇది లెఫ్ట్ సైడ్లో నాగార్జున సాగర్ ఓవర్ఫ్లో అయిన తర్వాత వెళ్ళే వాటర్. ఇది మన విజయవాడ కృష్ణా బ్యారేజ్కి వెళ్తుందండి. ఏదైతే బ్రిడ్జ్ మనం వెళ్తున్నామో దిస్ ఈజ్ అ బ్రిడ్జ్ బిట్వీన్ 2 స్టేట్స్. ఇప్పుడు మనం తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్లోకి వెళ్తున్నాము. చూసారా, ఆంధ్రప్రదేశ్ సైనింగ్ బోర్డ్స్ వస్తున్నాయి. అఫీషియల్గా మనం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోకి వచ్చాము. రైట్ సైడ్లో మీరు ఐడెంటిఫై చేస్తుంటారు, బ్రిడ్జ్ రైట్ సైడ్ నుంచి కనిపిస్తుంది. ఈ బస్ డ్రైవ్ ఉంటుంది కానీ ఇది చాలా బాగుంటుంది. సో మీ ఎక్స్పీరియన్స్ కోసం ఇది పెట్టాను. వీడియో కొంచెం లెంత్ ఎక్కువైనప్పటికీ కూడా. సో ఈ వీడియో ఉంచడానికి ఒక కారణం ఉంది. ఎందుకంటే చాలామంది బస్సులో వచ్చినప్పుడు నార్త్ అంటే ఏంటి, సౌత్ అంటే ఏంటి అని చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఇంక్లూడింగ్ నేను కూడా కన్ఫ్యూజ్ అయ్యాను. సో ఈ బస్సులో మీకు ఆంధ్రప్రదేశ్లో వెళ్ళిన తర్వాత విజయపూరి సౌత్కి ఎలా వెళ్ళాలి అనేది మీకు జంక్షన్ దగ్గర మీకు చూపిస్తాను. అదే కాకుండా ఎవరైతే ఓన్ ట్రాన్స్పోర్ట్లో వెళ్తున్నారో వాళ్ళకి చెక్ పోస్ట్ ఎక్కడో ఉంటుందో కూడా ఈ వీడియోలో మీరు చూస్తారు. జస్ట్ ఇది దాటిన వెంటనే ఒక 500 మీటర్స్లో మీకు చెక్ పోస్ట్ లెఫ్ట్ సైడ్లో వస్తుందండి. అది దాటిన తర్వాత ఒక చెక్ పోస్ట్ వస్తుంది. ఆ చెక్ పోస్ట్ నుంచి లేదా జంక్షన్ నుంచి రైట్ సైడ్ తీసుకుంటే అగైన్ మీరు ఆంధ్రప్రదేశ్లో ఉన్న హరిత రిసార్ట్కి వెళ్తారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న హరిత హోటల్కి మీరు వెళ్తారు. ఈ లెఫ్ట్ సైడ్లో మీకు కనిపిస్తున్నాయి కదండి షెడ్స్. దిస్ ఈజ్ ద చెక్ పోస్ట్ అండి. ఇదే ఆంధ్రప్రదేశ్ యొక్క చెక్ పోస్ట్. సో రైట్ సైడ్లో మీకు కనిపిస్తుంది కదండి సైన్ బోర్డ్. అక్కడి నుంచి రైట్ సైడ్ తీసుకుంటే సాగర్ మాత టెంపుల్కి వెళ్ళాలనుకుంటే ఇక్కడ నుంచి రైట్ తీసుకోవాలండి. అంతేకాకుండా డ్యామ్కి ఏపీ నుంచి చూడాలనుకున్నా ఇక్కడ నుంచి రైట్ తీసుకోవాలి. దిస్ ఈజ్ ద జంక్షన్ టు టేక్ ద రైట్ డైరెక్షన్ టు గో ఫర్ సాగర్ మాత టెంపుల్ అండ్ అదర్ టూరిస్ట్ ప్లేసెస్ టు. సో ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్గా 16 to 17 కిలోమీటర్స్ మనకు వాటర్ ఫాల్స్ ఉంటుందండి.
నాగార్జున సాగర్ నుంచి మాచర్లకు వెళ్ళే ఈ రహదారి చాలా బాగుంది కదా. ఈ ఆనందకరమైన ప్రయాణాన్ని ఒకవైపు ఆస్వాదిస్తూనే మరోవైపు ఎత్తిపోతల గురించి కొన్ని విషయాలు క్లుప్తంగా. ఈ సుందరమైన జలపాతం అటు మాచర్లకి 22 కిలోమీటర్ల దూరంలో, ఇటు నాగార్జున సాగర్కి 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక దీని చరిత్రలోకి వెళితే ఒకప్పుడు ఇక్కడ యతి అని మహర్షి తపస్సు చేశారంట. ఆ కారణంగా తొలుత దీనికి ఎత్తిపోతల అని పిలిచేవారంట. కాలక్రమేణా ఎత్తిపోతలగా పరిణితి చెందింది. దేశంలోని సుదూర ప్రాంతంలో ఉన్న జలపాతాల్ని వీక్షించలేని పర్యాటకులు, అంటే మనమేననుకోండి, ఎత్తిపోతలను చూసి ఆనందంతో పరవశిస్తారు. అంతేగా మరి. ఇది దాదాపు 70 అడుగుల పైనుంచి నీరు క్రిందకు పడి రమణీయ దృశ్యం ఇక్కడ కనిపిస్తుంది. అసలు ఎత్తిపోతల జలపాతంలో నీళ్లు ఎక్కడి నుంచి వస్తాయి అనే సందేహం మీకు ఎప్పుడైనా వచ్చిందా? కానీ దీనికి ఖచ్చితమైన జవాబు లేదని చెప్తున్నారు. కొందరి అభిప్రాయ ప్రకారం మాచర్ల నుంచి వచ్చే చంద్రవంక వాగు, తూర్పు దక్షిణం వైపు ప్రవహిస్తూ వచ్చే తుమ్మలవాగు, నక్కలవాగు ప్రవాహాలు ఇక్కడ ఏకమై దాదాపు 40 అడుగుల ఎత్తు నుంచి క్రిందకు దుముకుతున్నట్లు తెలుస్తుంది. మరికొందరి అభిప్రాయ ప్రకారం కొండల్లో పడిన వర్షపు నీటితో పాటు భూగర్భ జలంలో ప్రవహించే కొన్ని వాగులు ఎత్తిపోతల వద్ద పెళ్ళువికి చంద్రవంక వంటి మరికొన్ని వాగులతో కలిసి జలపాతంగా ఏర్పడినట్లు తెలుస్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడా వర్షాకాలంలో ఎత్తిపోతల సోయగం చూడముచ్చటగా ఉంటుంది. ఇక్కడ పర్వత బిలంలో రంగనాథ స్వామి ఆలయం కూడా ఉంది. సినిమాల ద్వారా ఎత్తిపోతల జలపాతం అందరికీ పరిచయమే. ఇక్కడ ఏదో ఒక షూటింగ్ జరుగుతూనే ఉంటుంది. దీని సమీపాన ప్రభుత్వం వారి మొసళ్ళ పెంపక కేంద్రం ఉంది. అదేంటి, మొసళ్ళను కూడా పెంచుతున్నారా అనే సందేహం మీకు వచ్చింది కదా? ఎస్, నాకు కూడా వచ్చింది. యాక్చువల్గా మొసళ్ళ చర్మం చాలా ఖరీదైనదంట, విలువైనది కూడా. దానితో బ్యాగులు, పర్సులు తయారు చేస్తారట. విదేశాలలో దీనికి మంచి గిరాకీ కూడా ఉందంట. మొసళ్ళ ఎముకలను ఎరువులలో ఉపయోగిస్తారంట. ఆ కారణంగా కొందరు స్వార్థపరులు వీటిని చంపేస్తూ మొసలి జాతి కనుమరుగు కావడానికి కారకులవుతున్నారంట. అందువల్ల మొసళ్ళ పరిరక్షణకై ప్రభుత్వం కృషి చేస్తుందంట. ఎత్తిపోతల జలపాతంపై నీరు పైనుంచి క్రిందకు పడి ఒక వాగులో వెళుతుంది కదా, ఆ వాగులోనే ప్రభుత్వం వారు మొసళ్లను పెంచుతున్నారంట. పర్యాటకులు స్నానాలు చేయడం నిషిద్ధం, స్నానాలు చేయవద్దని హెచ్చరికలు జారీ చేస్తూ బోర్డులు కూడా పెట్టారు. వాటిని మీకు వీడియోలో కూడా చూపించానండి. ఏది ఏమైనప్పటికీ మనస్సుకు ప్రశాంతత చేకూర్చే ప్రకృతి అందాలతో ఎత్తిపోతల జలపాతం ఒకటి.
వాటర్ ఫాల్స్ దగ్గర ఉన్నాను. ఇక్కడ రూమ్ 750 రూపీస్కి మీకు దొరుకుతుంది. ఒకవేళ మీరు బ్యాచిలర్స్కి వచ్చినట్లయితే ఇట్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు నైట్ స్టే చేయడానికి. బ్యాక్గ్రౌండ్లో ఉన్నవన్నీ కూడా రూమ్స్ అండి. మీకు ఏదైనా రూమ్ చూపిద్దామంటే ఈరోజు ఫ్రైడే యాక్చువల్గా అన్ని ఆక్యుపెన్సీ అయిపోయినాయి. అంటే గేట్స్ లిఫ్ట్ చేస్తారు కదా, క్రౌడ్ వచ్చిందన్నారు. సో 780 రూపీస్ మీకు పడుతుంది. నేను కూడా చూశాను, బట్ కండిషన్ బాగోదని చెప్పి తీసుకోలేదు. బట్ వాళ్ళు ఏమంటారంటే బాగుంటుందని చెప్తున్నారు. బట్ బ్యాచులర్స్లో వస్తే నైట్ స్టే కాబట్టి రావచ్చు. ఫ్యామిలీస్ కొంచెం ఆలోచించండి. థ్యాంక్ యూ సో మచ్. లేట్ అయిపోతుందండి. నాగార్జున సాగర్ డ్యామ్ పవర్ ప్లాంట్లోకి రావడానికి పర్మిషన్ దొరికింది. ఇప్పుడే ఎత్తిపోతల వాటర్ ఫాల్స్ని తీసాను. బట్ యాక్చువల్లీ దగ్గరలో కింద అక్కడ ఫేమస్ టెంపుల్ ఉందన్నారు. సో మీకు ఒకసారి చూపిద్దాం అని చెప్పి కిందకు వచ్చాను. బట్ నోబడీ ఈజ్ దేర్. కోతులు మాత్రం చాలా ఉన్నాయి. మీరు వచ్చినప్పుడు కిందకి టెంపుల్కి రావాలనుకుంటే జాగ్రత్త, చేతులు ఏం పట్టుకోకండి. వీలైతే ఒక స్టిక్ పట్టుకోండి. గ్రూప్గా రావడానికి ట్రై చేయండి. సో ఒక్కళ్ళే వస్తే కొంచెం డేంజరస్. బట్ టెంపుల్ ఇద్దరు ముగ్గురు చెప్పారు, బాగుందని చెప్పారు. సరే ఇక్కడ దాకా వచ్చాము కదా, టెంపుల్ కూడా మీకు చూపించినట్టుగా ఉంటుందని చెప్పి సో వెళ్తున్నాను. చాలా ఎండగా ఉంది. నా ఫేస్ చూస్తే మీకు అర్థమవ్వచ్చు. మొత్తం డ్యాన్ పట్టేసింది. మైక్ కూడా పెట్టుకోలేదు. మైక్ లేకుండా మీతో మాట్లాడుతున్నాను. వాయిస్ అంతే క్లారిటీగా రాదు. ట్రాన్స్పోర్ట్ లేకుండా అస్సలు రాకండి. 20 మినిట్స్ నుంచి చూస్తున్నారు కదా, ఎండలోనే ఉన్నాను. ఒక్క వెహికల్ రావట్లేదు. సో కార్లు ఆపినా ఆగట్లేదు, ఎందుకంటే వాళ్ళందరూ ఫుల్గా వస్తున్నారు. సో సెల్ఫ్గా వచ్చినప్పుడు ట్రాన్స్పోర్ట్ తీసుకునే రండి. లోపలికి ఎంట్రీ ఇలా ఉంటుందండి. ఇది విజయ్ విహార్ హోటల్. ఇది
చూస్తున్నా కదండి విజయ్ విహార్ ఆ హోటల్ దగ్గర ఇప్పుడు నేను ఉన్నాను, అక్కడ నడుస్తున్నాను. మొత్తం గ్రీన్ స్పేస్ చాలా బాగుందండి, ఎక్సలెంట్గా ఉంది. వెనకాల మీకు అన్నీ చూపించాను, అన్ని క్లోజ్ షాట్స్ తీసుకున్నాను. మొత్తం గ్రీన్ స్పేస్ అండి. మీరు ఫ్యామిలీతో వచ్చినట్లయితే ఇది డెఫినెట్గా ఆప్ట్ చేసుకోండి. ఒకవేళ ఇక్కడ ఖాళీ లేకపోతే నేను చెప్పాను కదా, అది కూడా బాగుంది, బట్ ప్లే ఏరియా ఒకటే లేదు, అది కూడా మీరు ఆప్ట్ చేసుకోవచ్చు. హలో ఫ్రెండ్స్, మనం ఇప్పుడు విజయ్ విహార్ హోటల్ దగ్గర ఉన్నామని చెప్తున్నాం కదా. సో విజయ్ విహార్ హోటల్లో ఒక రూమ్ కోసం చూపిస్తున్నాను, ఏ విధంగా ఉండబోతుందని జస్ట్ చూడండి. జస్ట్ ఎంటర్ అయిన తర్వాత ఇది రెనోవేషన్ చేశారండి యాక్చువల్గా. సూపర్ సూపర్ కదా. ఇక్కడ నుంచి బాల్కనీ. సో ఇది బాల్కనీ వ్యూ అండి. సో ఇది బాల్కనీ వ్యూ. వావ్, ఇంకేం కావాలి చెప్పండి, ఏం కావాలి మీకు? సూపర్ కదా, ఏది చూడడం అవసరం లేదు, ఓన్లీ ఈ హోటల్లో అలా కూర్చుంటే చాలు. అంతే కదా బ్రదర్, హోటల్లో కూర్చుంటే చాలు కదా, అంత బాగుంది. ఫ్రిడ్జ్, డ్రెస్సింగ్ టేబుల్ ఉంది, వాష్రూమ్స్, సూపర్ అండి, ఎక్సలెంట్. అసలు 5 స్టార్ హోటల్ లాగా ఉంది రూమ్ అయితే, నిజంగా చాలా బాగుంది. నేను ఓవర్ హైప్ చేయట్లేదు నిజంగా. ఫ్రెండ్స్, ఇంకో రూమ్ మనం చూడబోతున్నాం అండి. ఇందా మనం చూస్తుంది సూట్ రూము, ఇప్పుడు చూడబోతుంది డిలాక్స్ రూమ్ అండి. ఎంటర్ అయిన తర్వాత వచ్చేదానికి స్పేస్ ఇచ్చారు, ట్విన్ బెడ్స్ ఇచ్చారు, దీంట్లో కూడా మినీ ఫ్రిడ్జ్ ఇచ్చారు. సో వాషింగ్ క్లాసెస్కి స్పేస్ ఇచ్చారు. నెక్స్ట్ వాల్, సూపర్ రెనోవేషన్ చేశారండి, చాలా బాగుంది. రెనోవేషన్ చేయకముందు కొంచెం కంప్లైంట్స్ విన్నాను, కానీ రెనోవేషన్ చేసిన తర్వాత చాలామంది రాలేదు కదా. సో మీకోసం చెప్పి నేను ప్రతి రూమ్ అడిగితే రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇక్కడ కూర్చొని అది చూస్తూ ఉంటే సూపర్ కదండి. మీకు దీంట్లో 3 టైప్స్ ఆఫ్ రూమ్స్ ఉన్నాయండి. ఆ 3 టైప్స్ మీకు చూపిస్తున్నాను. విజయ్ విహార్ హోటల్లో మీకు సూట్ రూమ్ చూపించాను, డిలక్స్ రూమ్ చూపించాను. ఇప్పుడు స్టాండర్డ్ రూమ్ అండి ఇది. యాక్చువల్లీ ఈ బ్లాక్ ఎక్కువ రెనోవేషన్ చేయలేదు, కానీ బాగుంది, పాత దానికంటే ఇప్పుడు బాగుంది, బెటర్గా ఉంది. జస్ట్ ఎంటర్ అవగానే మీకు 2 బెడ్స్ ఇచ్చారు, అదొక బెడ్, ఇదొక బెడ్. సో ఏసీ ఉంది. ఇంకా ప్లస్ పాయింట్ ఏంటంటే మినీ ఫ్రిడ్జ్ కూడా ఇచ్చారు స్టాండర్డ్ రూమ్కి, చాలా వరకు ఇవ్వట్లేదు. మినీ ఫ్రిడ్జ్ కూడా ఇచ్చారు. ఇక్కడ ఒక మిర్రర్ ఉంది, అది నేనే. టీవీ. ఇక్కడ నుంచి నాకు నచ్చిన విషయం ఏంటంటే మనకి బాల్కనీ బాగా వచ్చింది. స్టాండర్డ్ రూమ్ అయినా కూడా బాల్కనీ చక్కగా స్టాండర్డ్గా ఉంది. ఇక్కడ నుంచి మనం డ్యామ్ కనిపించవచ్చు. అఫ్కోర్స్ వీడియోలో మీకు కనిపించదు, బట్ డ్యామ్ కనిపిస్తుంది. పక్కన బాల్కనీకి మనకి ఒక వాల్ ఒకటి ఉందండి. సో మనకి ప్రైవసీ కూడా బాగుంది. ఇక్కడ నుంచి వ్యూ ఇట్లా ఉంటుందండి. ఇక్కడ నుంచి వ్యూ ఇలా ఉంది, బాగుంది కదా, చాలా బాగుంది. సూట్ రూమ్కి ఎవరైతే అఫోర్డ్ చేయలేరో డిలక్స్ రూమ్కి వెళ్ళండి. ఒకవేళ డిలక్స్ కంటే కూడా అఫోర్డ్ చేయలేను అంటే స్టాండర్డ్ రూమ్కి రండి, బాగుంది. ఏరియా అంతా బాగుంది. స్విమ్మింగ్ పూల్ కూడా ఉందండి. స్టాండర్డ్ రూమ్ చూసారు కదా. ఎస్, సో వాష్రూమ్ చూపిస్తాను, ఎందుకంటే ప్రతి రూమ్కి వాష్రూమ్ ఇస్ ఇంపార్టెంట్. అది ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళకి ఆ ప్రాబ్లం తెలుసు. రీసెంట్గా ఉందండి, పర్లేదు. మనం పెట్టే బడ్జెట్కి బాగా. ఎస్, ఫ్యాన్ ఉంది, అంటే చల్లగా ఉందండి. మ్యాక్సిమం ఏసీ వేసుకునే అవకాశం ఉండదు ఈ సీజన్లో. ఒకవేళ సమ్మర్లో వస్తే మీరు ఎక్సలెంట్ అండి. దీంట్లో బార్ కూడా ఉందంట.
టీ కాఫీ, ఇక్కడ బఫే ఉందండి, వడ ఇవన్నీ ఉంది. స్విమ్మింగ్ పూల్ కూడా ఉందని చెప్పాను కదండి. మనం స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వెళ్తున్నాం. స్విమ్మింగ్ పూల్ మీకు చూపిస్తాను. ఇది ఫంక్షనింగ్లో కూడా ఉంది ఇప్పుడు. గాలి చూసారు ఎలా వస్తుందో. నాకు చాలా సంతోషంగా ఉంది. విజయ్ విహార్ హోటల్ అంతా మీకు చూపించినందుకు, ఎలాంటి రూమ్స్ ఉంటాయి, అక్కడ రెస్టారెంట్ ఎట్లా ఉంది, అక్కడ ఫుడ్ మెనూ ఏంటి, నెక్స్ట్ అక్కడ ఉన్న ఎన్విరాన్మెంట్ ఎట్లా ఉంది, ఇవన్నీ ఇన్ డీటెయిల్గా మీకు చూపించాను. సో అసలు మీరు వేరే వీడియో చూడడం అవసరం లేదు. ఇది చూస్తే అలాగే చూడొద్దని చెప్పట్లేదు, చూడండి. బట్ అన్నీ మీకు ఇచ్చాను దీంట్లో. ఐ ఫీల్ వెరీ హ్యాపీ. ఏదైనా ఒక మంచి కంటెంట్ ఇచ్చినప్పుడు ఆ కంటెంట్ క్రియేటర్కి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో నేను కూడా అలాంటి సంతోషాన్ని అనుభవిస్తున్నాను. మీకు ఇంకో విషయం, అసలైన విషయం చెప్పలేదండి. ఎవరైతే బోటింగ్ చేయాలనుకుంటున్నారో లాంచ్ ప్యాడ్ కూడా ఇక్కడే ఉంది. ఇక్కడ నుంచి బోటింగ్ చేయొచ్చు. ఎగ్జాక్ట్గా ఎక్కడైతే బోటింగ్ చేస్తే అక్కడ టికెట్స్ ఇస్తారో అక్కడే నేను నిలబడి ఉన్నాను. ఒకవేళ మీరు ఇక్కడ అకామిడేషన్ తీసుకున్నట్లయితే ఇట్ ఈస్ వెరీ ఈజీ, యాక్సెసిబుల్గా ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, టికెట్ కౌంటర్ ఉంది. ఇక్కడ బోటింగ్ వచ్చేసి ఎవ్రీడే అండి, ఎవ్రీడే 2 ట్రిప్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి మార్నింగ్ 9:30కి టికెట్స్ ఇస్తారు, సెకండ్ వచ్చేసి 1:30కి ఇస్తారు. ఈ 2 ట్రిప్స్ అకార్డింగ్ టు గ్యాదరింగ్ అంటున్నారు, బట్ మ్యాక్సిమం మార్నింగ్ ట్రిప్కి ఉంటారు, చాలామంది వెళ్తారు. లేదు ఒకవేళ 2 ట్రిప్స్ లేకపోతే ఈవినింగ్ జాలీ ట్రిప్ అని ఉంటుంది. జాలీ ట్రిప్లో కూడా మీరు వెళ్ళొచ్చు. నార్మల్ ట్రిప్కి వచ్చేసి అంటే నాగార్జున కొండకు ఉంటుంది. నాగార్జున కొండకి వెళ్ళి రావడానికి 230 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు, అంతే కదన్నా? 230 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు కదా. రోజుకి 2 ట్రిప్స్ ఉంటాయి కదన్నా, మొత్తం 3 ట్రిప్స్ ఉంటాయన్నా. ఒకటేమో 9:30కి ఉంది. ఓకే, ఒకటేమో 9:30కి ఉందన్నా, ఇంకోటి 11:30కి ఉందన్నా, ఇంకా 3 ట్రిప్ ఎప్పుడన్నా 1:30 కూడా ఉంది. ఓకే ఓకే. ఇది ఏ రోజు హాలిడే అన్న? యాక్చువల్లీ ఇది ఫ్రైడే రోజు, ఎవ్రీ ఫ్రైడే హాలిడే. ఓకే. జాలీ ట్రిప్ ఎప్పుడు అనేది? జాలీ ట్రిప్ ఆఫ్టర్నూన్ లాస్ట్ 1:30 పడుతుంది. ఓకే, ఈవినింగ్ 4 o'clock జాలీ ట్రిప్ ఉంటుంది. థ్యాంక్స్ అన్న. 230 రూపీస్ ఫీజ్ అండి. జాలీ ట్రిప్కి ఎంత అన్న? 150 100 రూపాయలు అండి. యా. సో ప్రజెంట్గా ఇంకొక విషయం ఏంటంటే, ప్రజెంట్గా వాటర్ లెవెల్ ఎక్కువగా ఉండడం వల్ల లాంచ్ ప్యాడ్ ఇక్కడ టెంపరవరీగా చేంజ్ చేశారండి. మేబీ కపుల్ ఆఫ్ వీక్స్ అనుకుంటా, బట్ తర్వాత లాంచ్ ప్యాడ్ ఇక్కడే ఉంటుంది. గాలి విపరీతంగా ఉంది. సో ఈ వీడియోని ఇంతవరకు చూసినందుకు చాలా చాలా సంతోషం అండి. ఒకవేళ ఇంకా లైక్ చేయలేకపోయినట్లయితే, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేకపోయినట్లయితే, వీడియో అంతా చూశారు కదా, ఎంత ఇన్ డీటెయిల్గా మీకు వీడియో ఇచ్చానో చూశారు కదా. కంటెంట్ నచ్చితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేయండి. లేదా ఇంకో 2-3 వీడియోస్ చూడండి. మీకు నమ్మకం కలిగితేనే సబ్స్క్రైబ్ చేయండి. బట్ లైక్ అయితే చేయండి. మీరు లైక్ చేయడం వల్ల యూట్యూబ్ ఆల్గారిథం అనేక మందికి రిఫరెన్స్ చేస్తుంది ఇది. సో చాలామంది నాగార్జున సాగర్ వస్తున్నారు కానీ అకామిడేషన్ కోసం చాలా ఆలోచిస్తున్నారు. అంటే విజయ్ విహార్ అంటే గవర్నమెంట్ అకామిడేషన్ కదా, ఎలా ఉంటుందో ఆలోచిస్తున్నారు. బట్ అన్డౌటెడ్లీ ఐ కెన్ సే దట్ మీరు డిలక్స్ రూమ్ చూస్ చేసుకున్నట్లయితే ఎక్సలెంట్ ఉంటుంది. లేదు స్టాండర్డ్ రూమ్ అయినా కూడా బాగానే ఉంటుంది, నథింగ్ టు వర్రీ. దాంట్లో కూడా చిన్న మినీ ఫ్రిడ్జ్ ఇచ్చారు, 2300 చెప్తున్నారు. రిక్వెస్ట్ ఏంటంటే, నాగార్జున సాగర్ డోంట్ ప్లాన్ ఫర్ డే ట్రిప్, ప్లాన్ ఫర్ 2 days ట్రిప్ 1 night. సో 2 days 1 night ట్రిప్ ప్లాన్ చేయండి. హడావుడిగా వచ్చేసి మీరు అక్కడ బస్కి వచ్చారనుకోండి, హైదరాబాద్లో బస్కి వచ్చి ఇక్కడ దిగేసరికి మీరు సగం ఎనర్జీ వెళ్ళిపోతుంది. ఇవన్నీ చూసి ఏదో మనం చెక్ లిస్ట్లో పెట్టుకుంటాం కదా, ఓకే వెళ్ళాము చూసాము ఇలా రోబోటిక్గా అవుతుంది. మనం వచ్చేది ఎప్పుడో ఒకసారి వస్తాము, మన టెక్నిక్స్ అన్ని పక్కన పెట్టి. సో మీరు వచ్చినప్పుడు కొంచెం రిలాక్స్డ్గా ఉండండి. మార్నింగ్ లేచిన వెంటనే ఇలాంటి నేచర్లో ఉండడానికి ట్రై చేయండి. ఈవినింగ్ అయినప్పుడు సన్ రైజ్ సన్సెట్ ఇలాంటి బ్యూటిఫుల్ ప్లేసెస్ మీకు కనిపించినప్పుడు సన్ రైజ్ సన్సెట్ అసలు మిస్ చేసుకోకండి. సో దిస్ ఈస్ మై హంబుల్ రిక్వెస్ట్. సన్ రైజ్ సన్సెట్ మిస్ చేసుకోవద్దు. నేచర్కి దూరంగా ఉండొద్దు. నేచర్కి ఎంత దగ్గరగా ఉంటే మన నేచర్ కూడా అంత బాగుంటుంది. ఐ బిలీవ్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్ ఇంతవరకు వీడియో చూసినందుకు. ఐఎమ్ జస్ట్ ఎండ్ ఆఫ్ ద వీడియో అండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు. జై హింద్.